హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ ఊటుకూరు కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సున్నుండలండి. ఈ సున్నుండల్ని ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సున్నుండలు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. పిల్లలకి పెడితే చాలా బలం అండి. రోజుకు ఒక లడ్డు చొప్పున పెడితే ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. పెద్దవాళ్ళు తిన్నా చాలా మంచిది. ఓకే అండి, బాండి పెట్టాను. ఇప్పుడు ఈ టీ గ్లాస్ తీసుకున్నానండి మినపగుండ్లు. ఇదే టీ గ్లాస్తో షుగర్ని ఇట్లా పౌడర్గా చేసుకున్నాను. ఈ షుగర్లోనే ఇలాచి కూడా వేసుకొని పౌడర్గా చేశాను. అప్పుడు మెల్ట్ అవుతుంది మంచిగా. ఇప్పుడు మినపగుండ్లు వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉత్త బాండీలోనే వేయించుకోవాలండి. మినపగుండ్లు వేగుతున్నాయండి. కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోవాలి, లో ఫ్లేమ్తోనే. అప్పుడే మంచిగా వేగి మంచి అరోమా వస్తుంది. ఇంకొంచెం సేపు వేగితే సరిపోతుందండి. నేను ఈ టీ గ్లాస్ పప్పుకి ఈ టీ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్ని ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. దీంట్లో ఇలాచి మిక్స్ చేసి 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇది కొంచెం వేగంగానే పౌడర్ చేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి మినపగుండ్లు. ఒక 2 మినిట్స్ అట్లా కూల్గా ఉంచేస్తే కూల్ అవుతుంది. తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకుందాము. చల్లారిపోయాయండి మొత్తము. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇక మిక్సీ చేసుకుందాము. ఇలా పౌడర్గా చేసుకున్నానండి, ఫైన్ పౌడర్గా. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. షుగర్ వేసుకొని నెయ్యి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లడ్డూలాగా చుట్టాలి. దీన్ని మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం దగ్గర పడేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలాగా కట్టుకోవాలి. ఇది పిల్లలకి చాలా బలం అండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీరు కూడా పిల్లలకి రోజు ఒక్కొక్క లడ్డు చొప్పున తినిపియండి. చాలా మంచిది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. మా పాప బాగా తింటుంది సున్నుండలు. చాలా ఇష్టం ఇద్దరు కిడ్స్కి. సున్నుండలు రెడీ అయ్యాయండి. ఇట్లా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.